చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేది ఎవరు? ఢిల్లీ పీఠం దక్కేది ఎవరికి? ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో చాలా హాట్ టాపిక్ అయిపోయింది. దీనిపై ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఢిల్లీ పీఠం ఎవరికి దక్కుతుంది? చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. దేశ రాజకీయాల్లో ఢిల్లీ అనగానే వెంటనే గుర్తొచ్చేది ఆమ్ ఆద్మీ పార్టీ. ముఖ్యంగా ఎందుకనంటే 2 పర్యాయాలు ప్రభుత్వంలో ఉండి చాలా కీలకంగా వ్యవహరించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మరి మూడోసారి గెలవబోతుందా? లేక భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి తన ప్రాబల్యాన్ని అక్కడ చాటుతుందా అనేది కీలకంగా మారినటువంటి అంశం. ఇప్పటి వరకు మాకు అందినటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఖచ్చితంగా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతుంది ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఎక్కువగా ఒక చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి ఢిల్లీ ప్రజలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉన్నారట. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆమ్ ఆద్మీ ఆప్కు చాలా విశేషమైనటువంటి జన ఆదరణ. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 10 ఏళ్ల పాటు కేజ్రీవాల్ సర్కార్ అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అందించింది అనేది సాధారణంగా ఢిల్లీ రాజకీయాల్లో. ఎందుకంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తన ప్రాబల్యాన్ని కనబరుస్తుంది. కానీ ఢిల్లీ విషయానికి వస్తే మాత్రం ఎక్కడా కూడా తన ఉనికిని చాటుకోలేని పరిస్థితి. గత 25 ఏళ్లుగా ఢిల్లీలో రాజకీయం చేస్తున్నప్పటికీ అధికారంలోకి మాత్రం రావటం లేదు. ఎందుకు అంటే ఇక్కడ కేజ్రీవాల్ సర్కార్ పేద ప్రజల పెన్నిదిగా చాలా అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఆ పార్టీకి ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి మద్దతు ఉంది అనేది బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఒక్క సీటు కూడా గెలుచుకోలేనటువంటి పరిస్థితి. గత ఎన్నికలు పరిశీలిస్తే మనం భారతీయ జనతా పార్టీ సింగిల్ డిజిట్తోనే సరిపెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ 2015 ఎన్నికల్లో కానీ 2020 ఎన్నికలు చూస్తే చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారుతుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఎలా అయినా సరే మనం అధికారంలోకి రావాలి, ఢిల్లీలో సత్తా చాటాలి అనే దిశగా అడుగులు వేసింది. మరి అది వర్కౌట్ అవుతుందా, ఎలా ఉండబోతుంది అనేది కొద్ది రోజులు మనం వెయిట్ చేయాలి. ముఖ్యంగా దీనికి సంబంధించి 2020లో జరిగినటువంటి ఎన్నికల సరళి కానీ పోలింగ్ సరళి కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం ఒక్కసారి పరిశీలించాలి. మనం 2020 ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ముఖ్యంగా ఎగ్జిట్ పోల్ రిజల్ట్ ఏ విధంగా ఇచ్చింది, తుది ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఒకసారి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. 62 సీట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేనటువంటి శక్తిగా ఒక పార్టీగా అవతరించింది. అధికారాన్ని రెండోసారి చేజిక్కించుకుంది. దానికి సంబంధించి 2020లో కొన్ని సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ కనుక మనం పరిశీలిస్తే ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ 2020 ఎగ్జిట్ పోల్స్ 70 సీట్స్ 36 ఫర్ మెజార్టీ అంటే మ్యాజిక్ ఫిగర్ 36 సీట్లు 36 కనుక స్థానాలు ఎవరైతే దక్కించుకుంటారో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూస్తే కనుక ఇక్కడ ఆప్, బీజేపీ అలాగే కాంగ్రెస్, బీజేపీ ప్లస్ అంటే కూటమి, కాంగ్రెస్ ప్లస్ అంటే ఇండియా కూటమి. ఇక్కడ ఇచ్చినటువంటి రిజల్ట్ మనం చూస్తే టైమ్స్ నౌ ఇక్కడ ఆప్కి 47, బీజేపీకి 23, అలాగే రిపబ్లిక్ జన్ కీ బాత్ 55 ఆమ్ ఆద్మీ, 15 బీజేపీకి ఇచ్చారు. ఇండియా టీవీ 44 ఆమ్ ఆద్మీ, 26 బీజేపీ. అలాగే న్యూస్ ఎక్స్ 56 వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే 14 సీట్లకు బీజేపీకి ఇచ్చారు.
ఇండియా టుడే 63 స్థానాలు, 7 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అని ఇచ్చారు. న్యూస్ ఎక్స్ నేత 55-14. అలాగే ఏబీపీ న్యూస్ సీ వాటర్ 56-12. ఇండియా న్యూస్ నేషన్ 55 ఆమ్ ఆద్మీ, 14 భారతీయ జనతా పార్టీ. అలాగే సుదర్శన్ న్యూస్ 42 ఆమ్ ఆద్మీ, అలాగే 26 భారతీయ జనతా పార్టీ. టీవీ9 భారత్ వర్ష్ 54 ఆమ్ ఆద్మీ, అలాగే భారతీయ జనతా పార్టీ 15. పోల్ ఆఫ్ పోల్స్ 52 అని చెప్పి ఓవరాల్గా ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే అవకాశం ఉందని. అలాగే బీజేపీ 17. ఇక్కడ కాంగ్రెస్కు 1 స్థానం. ఇక్కడ ఎక్కడా కూడా మనం చూస్తే కనుక దగ్గర ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా ఈ సంస్థ ఇచ్చినటువంటి ఏదైతే 63 ప్లేసెస్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని ఇచ్చిందో దగ్గరగా నిజమైనటువంటి రిజల్ట్ ఇదే. 62 స్థానాల్లో విజయం సాధించి ఒక రకమైనటువంటి కొత్త ఉత్సాహాన్ని, నూతన ఉత్తేజాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజల్లో నింపిందనే చెప్పాలి. అనేక కారణాలు. భారతీయ జనతా పార్టీ అయితే పోటాపోటీగా నువ్వా నేనా అన్న రీతిలో అక్కడ జరిగినటువంటి ప్రచారం కానీ, రకరకాల సెలబ్రిటీలను తీసుకొచ్చి మరీ ప్రచారం చేయించారు. కానీ ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ తన సత్తా మాత్రం చాటలేదు. అలాగే కాంగ్రెస్ అయితే చితికిలు పడిపోయింది. ఒక రకంగా ఢిల్లీ రాజకీయాలంటే ఏ స్థాయిలో ఉంటాయి, మరి ఆమ్ ఆద్మీ పార్టీకి ఎందుకంత ప్రాధాన్యత, ప్రజాదరణ ఎందుకంత వచ్చింది అంటే కేజ్రీవాల్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆయన ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో, ఎన్నికలకు ముందు ఢిల్లీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ, హామీలు కానీ, వాటిని నెరవేర్చే క్రమంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేయటం, ప్రాధాన్యత క్రమంలో ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఇప్పుడు కనుక చూస్తే 1,56,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు ఆ తీర్పు అనేది చాలా కీలకమైంది. ఎందుకనంటే ప్రజలంతా ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ఉన్నారు. ఈ మధ్య నేషనల్ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అరవింద్ కేజ్రీవాల్ ఒక కీలకమైనటువంటి మాట మాట్లాడారు. ప్రజాదరణ మా పార్టీకి ఉంది. ఎన్ని కేసుల ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ మేము 55 సీట్లకు తక్కువ కాకుండా విజయం సాధించబోతున్నాం. 3వసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అని చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలుగా ఇది మనం చూడాలి. ఎందుకనంటే ఢిల్లీ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తన సత్తా చాటుతుంది, కానీ ఢిల్లీలో మాత్రం తన ప్రాబల్యాన్ని, ఉనికిని కూడా చాటలేకపోతుంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీలో ఎడ్యుకేటెడ్, ముఖ్యంగా యూత్ అంతా ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ఉంది. అలాగే మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీకి జై కొడుతున్నారు. భారతీయ జనతా పార్టీని లెక్క చేయట్లేదు అనేది అక్కడ ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. ఢిల్లీ రాజకీయాల్లో ముఖ్యంగా యువత పాత్ర చాలా కీలకమైంది. రాజకీయాల్లో కానీ ఏ రంగంలో అయినా సరే యూత్ ప్రయారిటీ అనేది చాలా ముఖ్యమైనది. రాజకీయాల్లో యువతే కీలకమైంది. ఎందుకనంటే 2 పర్యాయాలు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావటానికి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది యువత అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. ఇప్పుడు కనుక మనం ఏజ్ వైజ్ ఓట్ షేర్ అనేది చూస్తే కనుక చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ 18 to 25 57%, అలాగే 26 to 35 55%, 36 to 50 56, అలాగే 51 నుంచి 60 ఏళ్ల లోపు 55% ఓట్ షేర్, 61 నుంచి ఆ పైన అయితే కనుక 53. అలాగే ఇక్కడ భారతీయ జనతా పార్టీ 34% 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు వేసిన ఓట్ షేర్ ఇది. అలాగే 26 to 35 36, 36 to 50 33, 51 నుంచి 60 36, 61 నుంచి పైబడి 37. ఇక్కడ చూడండి కాంగ్రెస్ ప్లస్ అంటే ఇండియా కూటమి ఎక్కడా కూడా 18 to 25 ఓన్లీ 6%, 26 to 35 5%, 36 to 50 ఏజ్ లిమిట్ 6%, 51 to 60 3%, 61 అబౌవ్ 6%. అదర్స్ అంటే ఏ రకమైనటువంటి రిజల్ట్
2020 ఎన్నికల్లో వచ్చిందనేది మనం చూసాం. ఇంతకుముందు చూసినటువంటి విధంగా ఏదైతే సర్వే పోల్స్ ఉన్నాయో, ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో, దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశంగా అప్పుడు 2020 రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి గెలవదన్నారు. భారతీయ జనతా పార్టీ చక్రం తిప్పుతుంది, ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేసింది కాబట్టి అత్యధిక సీట్లు గెలుచుకొని దాదాపుగా 60 సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అని ప్రతి ఒక్కరూ మాట్లాడారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలోని నేతలే ఎక్కువగా చెప్పారు. అప్పుడు కూడా ఇప్పుడు చెప్పినట్లే అరవింద్ కేజ్రీవాల్ మేము 55 నుంచి 60 స్థానాలు ఖచ్చితంగా గెలవబోతున్నాం అన్నారు. అదే రకమైనటువంటి ఫలితాలు అక్కడ వచ్చాయి. అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే యువత, మహిళలు ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకనంటే ఆయన పరిపాలనా విధానం కానీ, ఒక ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో పనిచేసినటువంటి సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా మంచి పేరు ప్రఖ్యాతలు అరవింద్ కేజ్రీవాల్ అన్న టీంకు ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారబోతుంది. 2025 ఎన్నికలు భారతీయ జనతా పార్టీ, అలాగే ఆమ్ ఆద్మీ, అలాగే కాంగ్రెస్కి కూడా. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలవలేకపోతుంది. ఈశాన్య రాష్ట్రాలు కానీ వేరే రాష్ట్రాలు చూస్తే 1-2 గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఢిల్లీలో మాత్రం ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లా కాంగ్రెస్ పార్టీని. ఎందుకనంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. సరైనటువంటి లీడర్షిప్ అనేది లేదు, సరైనటువంటి నాయకత్వం లేదు, ఎక్కడా కూడా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసినటువంటి సందర్భం లేదు. అలాగే హామీలు, వాగ్దానాలు సాధ్యం కానటువంటి వాటిని చేసి ప్రజలను మభ్యపెడుతుంది కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వినిపించాయి. అలాగే జెండర్ వైజ్ కనుక మనం ఓట్ షేర్ అనేది చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ మేల్ వచ్చేసరికి 53%, ఆమ్ ఆద్మీ పార్టీకి జెండర్ వైజ్ ఓట్ షేర్ అనేది. ఫిమేల్ 59%, అలాగే బీజేపీ ప్లస్ 38% మేల్ అయితే 32 ఫిమేల్. కాంగ్రెస్ ప్లస్ అంటే ఇండియా కూటమి మేల్ ఓన్లీ 6%, అలాగే 4 ఫిమేల్. అదర్స్ 3% మేల్, ఫిమేల్ 5%. ఇక్కడే మనం చూడొచ్చు, అంటే ఎవరు ఎన్ని ప్రకటనలు చేసినా, ప్రగల్భాలు పలికినా ఏ రకమైనటువంటి ఫలితాలు 2020లో వచ్చినాయో మనం స్పష్టంగా చూసాం. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక కృత నిశ్చయంతో, దృఢమైనటువంటి సంకల్పంతోనే అప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళింది. అదేవిధంగా ఫలితాలను కూడా మనం చూసాం. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పరిణామం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి ఘట్టానికి ఢిల్లీ రాజకీయాలు చేరుకున్నాయనే చెప్పాలి. చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా భారతీయ జనతా పార్టీ చూస్తుంది. ఎందుకనంటే 25 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి ఎలాగైనా సరే మనం విజయకేతనం ఎగురవేయాలి, మన జెండా పాతాలి, ఏంటో చూపించుకోవాలి, నిరూపించుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం చాలా ధీమాగా ఉంది. ఎందుకనంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మనకు ప్రజలు ఉన్నారు, ప్రజా ఆదరణ ఉంది అనేది ఎక్కువగా వినిపిస్తుంది. వారు ఆశాభావం కూడా అది. ఎందుకనంటే ఎన్నో కేసుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఇరుక్కున్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి హేమాహేమీలంతా జైలుకి వెళ్ళారు. ఆ పార్టీలో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 మనీష్ సిసోడియా కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ. ఈ కేసు ఎక్కడితో లింక్ ఉంది? తెలంగాణ రాష్ట్రంతో. కవిత ఢిల్లీ ప్రభుత్వంతో ఒక కనెక్షన్ పెట్టుకొని అక్కడ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా చేశారని చెప్పి, కానీ దానికి సంబంధించి ఎక్కడా కూడా ఆధారాలు చూపెట్టలేకపోయింది ఈడీ కానీ, సిబిఐ కానీ. మరి ఇటువంటి సందర్భంలో ఢిల్లీ విజేత ఎవరు? ఇప్పుడు ఇదే అంశం మీద రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఢిల్లీ వైపే ప్రధానంగా ఎన్నో రాష్ట్రాలు చూస్తున్నాయి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు. ఒకవేళ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కనుక విజయం సాధిస్తే తెలంగాణలో గులాబీ పార్టీ ఒక రకంగా మరింతగా బూస్టింగ్ అనేది ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఢిల్లీలో ఎవరు గెలవబోతున్నారు? మాకు అందినటువంటి కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి
ఏదైతే నివేదిక సమాచారం ఉందో దాన్ని బట్టి ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించబోతుంది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రచారాలు చేశారు. హేమీలంతా భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున కూడా అగ్ర శ్రేణులు ప్రచారం చేశారు. ఎక్కడా కూడా ఆ ప్రభావం చూపించబోరు, పార్టీపై పడదు. ఎందుకనంటే మేము ప్రజలకు ఇచ్చినటువంటి సేవ చేసినటువంటి ఆ సంక్షేమ పథకాలు అటువంటివి అనే ధీమాలో ఉన్నారు ప్రజలు కూడా. ఎందుకనంటే ఇప్పుడు ప్రధానంగా మనం కనుక చూస్తే ఏదైతే ఢిల్లీ రాజకీయాలకు సంబంధించి మనం ఒకటి పరిశీలిస్తే యువత ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు దాదాపుగా 3 లక్షల మంది కొత్తగా ఎన్రోల్ చేసుకున్నటువంటి ఓటర్స్ ఉన్నారు. అంటే 18 సంవత్సరాలు దాటిన వారు మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకునేవారు. మనం గత 2 ఎన్నికలు కనుక పరిశీలిస్తే అంటే 2020, 2015 ఎన్నికలు చూస్తే ఎక్కువగా యువత అలాగే మహిళలు, వారిలో కూడా దాదాపుగా 70% ఆమ్ ఆద్మీ పార్టీ వైపే మొగ్గు చూపించారు. మరి ఇప్పుడు కూడా అదే కొనసాగబోతుంది. ఈ సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ ఏమి ఫలించవు. ఎందుకనంటే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, చేసినటువంటి హామీలను నిలబెట్టుకోవడంలో ఆమ్ ఆద్మీ పార్టీ చాలా కీలకంగా వ్యవహరించబోతుంది అని చెప్పి ఆ పార్టీ నేతలు ప్రచార సభల్లో చెప్పినటువంటి సందర్భం మనం గమనించాం. ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రోడ్ షోలు కానీ అనేక రకాల కార్యక్రమాలు చేశారు, నిర్వహించారు. ఎక్కడా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినటువంటి జనం కానీ, ఆదరణ కానీ, అభిమానం కానీ మిగిలిన పార్టీలకు రాలా. దానికి కారణం 10 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఢిల్లీలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసింది. కాబట్టి ఖచ్చితంగా 50 నుంచి 55 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకోబోతుంది. ఎగ్జిట్ పోల్ రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఇప్పటికే కొన్ని సంస్థలు ఇచ్చాయి 30 నుంచి 40 అని, 40 నుంచి 45 అని. కానీ మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా 50 నుంచి 55 స్థానాల మధ్య విజయం సాధించబోతుంది అనేది మాత్రం వాస్తవం. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.